యా హాయ్ బ్రో. రాజాసాబ్ నుంచి సాంగ్ వస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? సూపర్ గా ఉంది బ్రో. ప్రభాస్ నన్ను మళ్ళీ ఒక మంచి రొమాంటిక్ లుక్ లో చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక బుజ్జిగాడి మూవీ లుక్ లాగా వచ్చేసారు మళ్ళీ. అయితే సూపర్ గా అనిపించింది ప్రభాస్ గారిని ఆ లుక్ లో, ఆ ఎనర్జెటిక్ వేలో చూడటంతో. సో సాంగ్ లో ఆ లుక్ ఎలా కనిపిస్తుంది ప్రభాస్ చూస్తుంటే? చెప్తున్నాం కదా, బుజ్జిగాడి లుక్ మళ్ళీ రీక్రియేట్ అయినట్టుగా ఉంది. అప్పుడు ఎట్టున్నారు అన్న జోయల్ గా మంచిగా కామెడీ సెన్స్ సూపర్ గా ఉండింది. ఈ మధ్య సినిమాల్లో ఆ కామెడీ సెన్స్ కొంచెం తగ్గి వైలెన్స్ అట్లా ఉంది కదా, అట్లా అన్న డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది, వైలెన్స్ అన్నట్టుగా ఒక డైలాగ్. సో అట్లా అన్న కొంచెం వైలెన్స్ నుంచి కొంచెం రొమాంటిక్, కొంచెం కామెడీ సెన్స్ కోరుకున్నట్టున్నారు. సో మారుతి గారితో వచ్చే సినిమా ఖచ్చితంగా మళ్ళీ బుజ్జిగాడు లొకేషన్ లైక్ ఆ బుజ్జిగాడి లాగా మళ్ళీ చూపిస్తారు. అన్నలో ఒక కామెడీ సెన్స్ మంచిగా ఉంటుంది, ఒక రొమాంటిక్ వేలో మూవీ బాగుంటుంది. ఆ సాంగ్ ఒకటి వచ్చింది కదా, పాన్ ఇండియా #1 అనేసి, సూపర్ ఉంది అన్న లుక్ అన్న సాంగ్. అది లాస్ట్ ఎండింగ్ లో లైక్ ఆ గ్లిప్స్ ఎండింగ్ లో పాన్ ఇండియా #1 అన్నప్పుడు అన్న ఇట్లా చూస్తారు కదా, సూపర్ అనిపించింది. ఇక అందులో ఒక డైలాగ్ అయితే నాకు వచ్చి చెప్తాను. ఏందిరా మీ బాధ, పుట్టలో ఏలు పెడితే కుట్టడానికి చీమనుకుంటువా రాక్షసుణ్ణి. ఆ లుక్ లో కూడా రఫ్ అండ్ లా లుక్ లో కూడా ఉన్నాడు అన్న. ఆ గెటప్ రాజు లుక్ లో ఉండడము సూపర్ అంటే సూపర్ అనిపించింది. హర్రర్ కామెడీ అండ్ రొమాంటిక్ మూవీగా అయితే రాబోతుంది ఈసారి. ఒక్కటి కాదు, ముగ్గురు అన్న సరస్సులో నటించబోతున్నారు. సో ఖచ్చితంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కాదు, మొత్తం పాన్ ఇండియా ఉన్న ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా మంచిగా ఫీల్ అవుతారు, గుడ్ గా. సో పండగ వస్తుంది కదా సినిమా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చెప్తున్నాను కదా, పండక్కి వస్తుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు మూవీని. నార్మల్ గా ఇంతకుముందు వచ్చిన మూవీలో ఒక రఫ్ అండ్ లా లుక్ లో ఉన్నారు, ఇప్పుడు ఒక జోయల్ గా ఒక కామెడీ సెన్స్ తో ఒక హర్రర్ మూవీతో సూపర్ గా ఉంటున్నారు. రాజస్థాన్ తో పాటు చిరంజీవి సినిమా ఉంది, సో అలాగే తమిళ నుంచి విజయ్ సినిమా ఒకటి ఉంది. సో ఎన్ని సినిమాతో పోటీ పడుతుందా సినిమా? ఏ సినిమాకి ఆ సినిమా రేంజ్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఒకటే రోజు రావు అనుకుంటున్నాను నేనైతే, ముందు 2 రోజుల ముందు ఒక ముందు రావచ్చు. బట్ ఖచ్చితంగా మన ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్ ఎట్లుంటారంటే, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కానీ మూవీ బాగుందా, మూవీ బాగుంటే ప్రతి ఒక్క మూవీని ఆడియన్స్. ఒక నేనే అనుకోండి, ప్రభాస్ అన్న మూవీ సూపర్ ఉంది, ఫస్ట్ ప్రభాస్ అన్న మూవీకి పోతా, 3 షోలు 4 షోలు కూడా పడుతున్నాయి కదా రోజుకి. సో 4 సినిమాలు వచ్చినా 4 షోలు చూసి వస్తా. సో మూవీ బాగుంది, హిట్ టాక్ వచ్చిందంటే ప్రభాస్ అన్న సినిమాకి పోతా, చిరంజీవి గారి సినిమాకి పోతా, వేరే సినిమాకి పోతా. సో మూవీ బాగుంది అంటే ఒక్క రోజులో రిలీజ్ అంటే ఒక్క రోజులో 4 షోలకి కావాలంటే పోయి చూసే ఫ్యాన్స్ ఉన్నారు. మన తెలుగు ఆడియన్స్ ఒక్కసారి ఏదైనా ఇష్టపడ్డానంటే నెత్తి మీద బట్టి చూసుకుంటారు, అంత మంచిగా ఉంటుంది. సో మూవీ కాంపిటీషన్ కాదు, మూవీ బాగుందా 4 షోలు కూడా వరుసగా చూసే ఆడియన్స్ ఉన్నారు మన దాంట్లో. సో ఏ మూవీ బాగుంటే ఆ మూవీ ఖచ్చితంగా హిట్.